ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న వ్యాలెట్ని ఖచ్చితంగా బ్యాకప్ అనేది చేసుకోవాలి. సో బ్యాకప్ చేసుకోవడం వల్ల ఒకవేళ ఫ్యూచర్లో మీ యాప్ అన్ఇన్స్టాల్ అయినా లేదా మొబైల్ పోయినా ఈ బ్యాకప్ చేయకపోతే అంటే బ్యాకప్ చేస్తే మనకి 12 వర్డ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రోగ్రెస్ లేకపోతే మీరు ఈ వ్యాలెట్లోకి ఎంటర్ అవ్వలేరు అనమాట. ఈ బ్యాకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి బ్యాకప్ అనేది ఎలా చెయ్యాలో ఐడియా లేదు. నేను మీకు ఎలా చెయ్యాలో డీటెయిల్గా చెప్తా. వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఎంటర్ అవుతుంది కదా వ్యాలెట్ అనేది. ఎంటర్ అయిన తర్వాత మీ టోటల్ బ్యాలెన్స్ పక్కన బ్యాకప్ అని ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ మీ రికవరీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ వ్యాలెట్ ఓపెన్ అవ్వడానికి ఒక కీ లాంటిది అనమాట. ఒకవేళ మీరు అది పోగొట్టుకున్నట్టయితే మీరు ఈ వ్యాలెట్లోకి అసలు ఎంటర్ అవ్వలేరు అనమాట. వ్యాలెట్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే ఆ 12 వర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎలాగైతే చెప్తున్నానో అలాగే ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ షో మై రికవరీ ఫేజ్ అని వస్తుంది కదా, బాగా కింద వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్స్ అనేది ఓపెన్ అవుద్ది. తర్వాత మీకు అక్కడ 12 వర్డ్స్ అనేది కనిపిస్తాయి కదా, వీటిని మీరు ఎవరికి షేర్ చేయకూడదు. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఏదో బుక్లో లేదా దేన్నన్నా రాసుకుని పెట్టుకోండి. స్క్రీన్ షాట్ని ఎవరికి కనబడకూడదు, ఎందుకంటే దాన్ని ఎవరన్నా చూసినట్టయితే మీ వ్యాలెట్ని హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఆ 12 వర్డ్స్ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు జాగ్రత్తగా ఎక్కడ దుక్కుని రాసుకుని పెట్టుకోండి, ఓకేనా. వన్స్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సేవ్డ్ మై పేజ్ అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేశాక మీరు అసలు సేవ్ చేసుకున్నారా లేదా అన్నానికి మీరు టెస్ట్ చేయడానికి మిమ్మల్ని అక్కడ అందులో 12లోంచి 3 ప్లేసెస్ అడుగుతుంది. మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత 12 వర్డ్స్ మీ దగ్గర కరెక్ట్గా సేవ్ చేసుకొని ఉంటే అందులో మీరు కరెక్ట్గా చెయ్యగలరు. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 3 ఏంటి, స్టెప్ 4 ఏంటి ఇలా అడిగింది కదా. కన్ఫర్మ్ చేశాక మీ బ్యాకప్ అనేది కంప్లీట్లీ అయిపోయినట్టే, ఫుల్గా కంప్లీట్ అయింది బ్యాకప్.